ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక బీసీలను కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్లో గొల్లకురుమలకు 10 కోట్లు పెట్టినా పైసా ఇవ్వలేదన్నారు. 6 కోట్లు జీతాలకు ఇచ్చారు తప్పితే బీసీలను ఆదుకోలేదన్నారు. మహబూబ్ నగర్ వచ్చిన హరీష్ రావు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 100 కోట్ల రూపాయలు పెట్టినారు, కానీ 2.5 ఏళ్లలో 100 పైసలు కూడా విడుదల చేయలేదు. అసలు బీసీలకు మొత్తం బీసీ కార్పొరేషన్కు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 1370 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 6 కోట్లు. ఈ 6 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే జీతాలకు, కార్ల పెట్రోల్కు, డీజిల్కు, కరెంటు బిల్లుకు. అంతే తప్ప ఒక్క బీసీకి 1 రూపాయి కూడా ఇయ్యలే. పేరుకే కాగితాల మీదనే నిధుల కేటాయింపు, కాగితాల మీదనే కార్పొరేషన్లు తప్ప మా బీసీ కులవృత్తులకు, మా బీసీలకు 1 రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ సప్లైన్ పెడతాం, ఏడాదికి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పిండ్రు. మరి పెట్టిండ్రా అంటే అన్ని మాట తప్పి 42% రిజర్వేషన్ బోగస్, సప్లైన్ బోగస్, బడ్జెట్లో 20,000 కోట్లు బోగస్, కాంట్రాక్ట్లలో 42% బోగస్.